శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ శాస్త్ర పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, జూన్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజేయండి. అందులో మకర రాశి వారి యొక్క ఫలితాలను తెలియజేయండి గురువుగారు. ముఖ్యంగా మకర రాశి వారి యొక్క ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం అమ్మా. అరుణ కిరణ జాలై రంజిత శ్యావకాశ విద్యుత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలాంబికా దేవతాయే నమో నమః. అస్మత్ పరమ గురు పరమేష్ఠ గురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ప్రధానంగా మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించిన వారనే విషయం గురించి తెలుసుకుందామా. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జూన్ మాసంలో ఏ విధంగా ఉందయ్యా అంటే, ద్వితీయ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు సంచారం, అదేవిధంగా సప్తమంలో గురు సంచారం నడుస్తున్నది. ముఖ్యంగా తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో శని సంచారం. ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క మాసం చాలా మిశ్రమ ఫలితాలు కలగడానికి అవకాశం సుగ్రహస్థితి సూచిస్తున్నది. అంటే ప్రథమంలో కాస్త బాగున్నప్పటికీ మాసాంతంలో కొంచెం ఇబ్బందులు, లేదు అంటే మాసాంతంలో ప్రథమంలో ఇబ్బందులు కలిగినప్పటికీ మాసాంతంలో కాస్త విజయం సాధించడానికి అట్లా ఆ విధంగా గ్రహస్థితి అనేది సూచిస్తున్నది. ఎందుకు అంటే తృతీయ స్థానం, ఎందుకంటే రాస్యాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో ఉండడం ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా వీరు అధిగమించడానికి అవకాశం ఉండే గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. ఈ మాసంలో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? ముఖ్యంగా తీసుకుంటే విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. వీరు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్యా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా విజయం సాధించడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. గురువుగారు, ఉద్యోగస్తులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటారు? ఉద్యోగస్తులకి ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సూచిస్తున్నది. ఎందుకు అంటే కాస్త ద్వితీయ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల అధికారులతో మాట పడే యోగ్యత కనిపిస్తున్నది. ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం, వాక్స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త మాటని నియంత్రించుకోవాలమ్మా. మాటని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. వీరు ఎప్పుడు మాటని నియంత్రించుకోలేదా అధికారులతో మాట పడే ఉండే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఎన్నాళ్ళ నిండో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రమోషన్ సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కూడా కనపడుతున్నారు. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క అవివాహితులకి వివాహ యోగం ఖచ్చితంగా కనపడుతున్నది. ముఖ్యంగా వ్యూవర్స్ అందరూ వినండి. మకర రాశి వారికి గత సంవత్సర కాలం నుండి వివాహ ప్రయత్నం చేస్తుంది విసిగెత్తిపోయిన వారికి ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి వివాహ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 100% వివాహ యోగం అనేది ఖచ్చితంగా కనపడుతున్నది. ఎందుకంటే అమ్మా, మనకి గురుడు సప్తమ స్థానంలో, మకర రాశికి సప్తమ స్థానంలో సంచారం. ఎందుకంటే మొన్న మిథున రాశి నుండి జూన్ 2వ తేదీ నుండి మిథున రాశి నుండి గురుడు సప్తమ అంటే షష్ఠ స్థానం నుండి సప్తమ స్థానంలోకి వచ్చాడు. సప్తమ స్థానం అంటే వివాహ స్థానం. వివాహ స్థానంలో శుభగ్రహం రావడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. వివాహం ఖచ్చితంగా 100% వివాహం యోగ్యత అయితే ఈ యొక్క మకర రాశి వారు అవివాహితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా వివాహ యోగం అనేది కనపడుతున్నారమ్మా. ఈ రాశి వారికి సంతాన యోగం ఉందంటారా గురువుగారు? అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం సిద్ధించే యోగ్యత ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. ఎందుకంటే చెప్పాను కదా, మనకి గురువు భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. గురుడు పుత్రకారకుడు కూడా, కాబట్టి సంతాన యోగం ఖచ్చితంగా మనకి కనపడుతుంది. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయంటారు ఈ రాశి వారికి?
ఆరోగ్య విషయంలో ఇక మకర రాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎందుకంటే అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల కాస్త ఇబ్బంది అంటే అలర్జీ సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. అదేవిధంగా థ్రోట్, అదేవిధంగా ఈఎన్‌టి సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ కాస్త రావడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి మీరు వైద్య సలహాలని తీసుకోవడం ద్వారా ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల నుండి అధిగమించడానికి గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలను తెలియజేయండి గురువుగారు. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు మకర రాశి వారు ప్రధానంగా తీసుకుంటే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి చక్కగా చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ప్రధానంగా ఈ యొక్క రాశివారు దక్షిణామూర్తి ఆలయ సందర్శనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నారు. అదేవిధంగా వీరు శనివారం నవధాన్యాలను తీసుకెళ్లి అగ్నికి సమర్పణ చేయడం, లేదు అంటే ధునిలో గాని వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. గురువుగారు, ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులను తెలియజేయండి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి నీలవర్ణం, అదేవిధంగా బూడిద రంగు ధరించడం ద్వారా ఈ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ యొక్క రంగులు ధరించడం ద్వారా గ్రహస్థితుల నుండి అధిగమించడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నారు. గురువుగారు, ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలను తెలియజేస్తారా? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఆదివారము, అదేవిధంగా శుక్రవారములో ఏమైనా కార్య ప్రయత్నం కోసం చేస్తే, ఈ యొక్క వారాల్లో చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం గురువుగారు. మకర రాశి వారి యొక్క ఫలితాలను తెలియజేసినందుకు, వారి పాటించాల్సిన పరిహారాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. శుభమస్తు తల్లి.